అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆమె గెలిచిందా ఓడిందా మూడవ భాగం. రచన గంటి భానుమతి గారు. మరి మూడో భాగంలోకి వెళ్దామా? ఆఫీస్లో అందరూ అనేవారు, నీ ఒంటరి జీవితం అలవాటు, నీ మాటే చెల్లుతుంది, అడ్డుకునేవాళ్ళు లేరు, వద్దంటూ అనేవాళ్ళు కూడా లేరు, రాజీ పట్టం అన్నది నీకు తెలియదు, నీకు నచ్చిందే చేస్తావు కానీ మా విషయాల్లో అలా కుదరదు, రోజు ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే ఆ పెళ్ళి ఆ జీవితం నిలవదు, నీకు సమయం వస్తుంది, అప్పుడు నువ్వు కూడా మారిపోతావు, నీ వాదాలన్నీ దొంగ వాదాలు అవుతాయి అనేవారు. వాళ్ళు అన్నది నిజం. ఈ రోజున నర్మదను రాకేష్తో కాపురం చేయించడానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతోంది, కట్నానికి ఇవ్వటానికి వ్యతిరేకి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఇవన్నీ ఈ ఖర్చులు అన్నీ ఎందులోకి వస్తాయి? మంచి పని చేశావు, రాకేష్ని ఎదిరించావు, మీ అత్తగారి ఆధిపత్యాన్ని తోశావు, రాకేష్ నీ మాట వినేలాగా ప్రవర్తించావు అని ఎందుకు అనలేకపోయింది? కూతుర్ని ఎందుకు అభినందించలేకపోతోంది? తను ఒక అవకాశవాది, నిజమైన స్త్రీవాది కాదు. తను ప్రవర్తించినట్టుగా కూతురు ప్రవర్తిస్తుంటే తప్పని ఎందుకు అనిపిస్తోంది? తన భావాలే కూతురులో ఉంటే నచ్చటం లేదెందుకు? తన ఆలోచనలు, మాటలు, భావాలు అన్నీ సహజంగా వచ్చినవి కాదా? ఎవరి ప్రభావం వల్లనో తను అలా మారిందా? తను సహజంగా ప్రవర్తిస్తోందా? అది తెలియదు. కానీ అంతరాంతరాల్లో తను ఓ అమ్మకున్న భావాలే ఉన్నాయి. అందులో కూతురి గురించిన భయం, ఆందోళన అన్నీ ఉన్నాయి. అందుకే కూతుర్ని రాజీ పడమని కూడా అంటోంది, కాపురం కూల్చుకోకు అంటోంది. ఇవన్నీ తాత్కాలిక ఆవేశాలు, ఇప్పుడు కాకపోయినా రేపైనా చల్లబడిపోతాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతే ఒక మామూలు తల్లి గుణం ఉంది. ఈ తల్లి గుణం అందరి ఆడవాళ్లలో ఉంటుంది. ఇలా ఉండటానికి చదువు, ఉద్యోగం, డబ్బు, హోదా ఏదీ అక్కర్లేదు. అందుకే నర్మద చేసిన కొన్నింటిని సమర్థించినా కొన్నింటిని సమర్థించలేకపోయింది. అన్నింటికీ తన మీద ఆధారపడుతోంది. నీ దగ్గర ఉన్నలాంటిదే ఫోన్ పెట్టించు, మీ ఇద్దరికీ సెల్ ఉంది, మళ్ళీ ల్యాండ్ లైన్ ఎందుకు? నీకు తెలీదా? ల్యాండ్ లైన్ చీప్ కదా. పైగా నేను ఇంట్లోనే ఉంటున్నాను, మామూలు ఫోన్ ఉండాలి. ఆ తర్వాత నర్మద ఒక 4 రోజులు రాలేదు. ఆ 4 రోజులు కూతురు గురించిన ఆలోచనలు రాలేదు, నిశ్చింతగా ఉంది. ఆ తర్వాత సాయంత్రాలు వచ్చి పద్మజ చేసిన కూరలు, పచ్చళ్ళు తీసుకెళ్ళటం మొదలుపెట్టింది. పద్మజ కూడా చేసేటప్పుడు ఎక్కువే చేస్తుంది. ఆ తర్వాత 4 రోజులు నర్మద రాలేదు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన 10 నిమిషాలకే నర్మద వచ్చింది. మమ్మీ, ఏం వండుకున్నావు? పద్మజ విసుగ్గా కూతురు వంక చూసింది. ఎప్పుడు తన సంగతే తను చూసుకుంటుంది, తల్లి గురించి ఆలోచించదెందుకు? తల్లి కోణంలోంచి విషయాలను చూడటం రాదా? లేకపోతే అక్కర్లేదనుకుంటోందా? నేను కూడా ఇప్పుడే వచ్చాను, నాది ముందడుగు, నీది వెనకడుగు, ఇంకా వంటింట్లోకి వెళ్ళలేదు అంటూ కూతుర్ని చూసింది. కాఫీ చేసి కూతురికి ఒక కప్పు ఇచ్చి తనొకటి తీసుకుని కూర్చుంది. పొద్దున వండినవే ఉన్నాయి, తీసుకెళ్తావా? తీసుకెళ్ళను, నేను ఇక్కడ తినేసి వెళ్ళిపోతాను. అదే రాకేష్ రాడా? లేకపోతే ఊళ్ళో లేడా? ఊళ్ళోనే ఉన్నాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, అక్కడ భోంచేస్తాడు. అలా అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా? రాకేష్ నాతో ఏమనలేదు, కానీ ఎప్పుడూ జరిగేది అదేగా. ఒకవేళ తినకుండా వస్తే? ఏం పర్లేదులే, తినకుండా వస్తే అలాగే పడుకుంటాడు. అయినా నువ్వు రాకేష్ గురించి మాట్లాడి నాకు కోపం తెప్పించకు. కూతుర్ని ఓసారి చూసింది. రాకేష్ గురించి అడిగితే కోపం వస్తుందన్నమాట. కానీ కోపం వస్తుందని మానేస్తే ఎలా? తెలుసుకోవాలి కదా. సరే, రాకేష్ భోజనం గురించిన టాపిక్ వదిలేద్దాం. ఇదివరకు రాకేష్ ఇక్కడికి వచ్చేవాడు, నిన్ను తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు రావట్లేదు, నువ్వు ఒక్కదానివే వస్తున్నావు, ఒక్కదానివే వెళ్తున్నావు. సరే, ఇల్లు దగ్గరే గనక సరిపోయింది. అదే దూరం అయితే నీకు కోపం వస్తుందో ఏమో, అయినా అడుగుతున్నాను, రాకేష్కి నీకేదైనా గొడవ జరిగిందా? అసలే కోపంతో ఉన్న నర్మద ఇంకా కోపంగా చూసింది. రాకేష్ గురించి నువ్వు అడగడం ఏమిటి? నా గురించి రాకేష్ ఇంట్లో అడుగుతున్నారా? లేదు, నా గురించి వాళ్ళు అడగకపోయినా నువ్వు మాత్రం రాకేష్ గురించి అడుగుతున్నావు. పద్మజ కూతుర్ని చూడటం మినహా ఏమీ అనలేకపోయింది. నన్ను గురించి అడగని వాళ్ళ ఇంటికి నేను ఎలా వెళ్తాను? అదే రాకేష్తో అన్నాను. అందుకని రాకేష్ ఒక్కడే వెళ్తాడు, నేను రాకేష్తో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి రావట్లేదని రాకేష్ ఇక్కడికి నా కోసం రావటం లేదు. స్త్రీలు మేల్కొనాలి, ఎదిరించాలని, తిరగబడాలని, ఆడది అబల కాదు అని తనే ఎన్నో రకాల సందర్భాల్లో చెప్పింది.
అది ఇలా తీసుకుందా? చదువుకి ప్రవర్తనకి సంబంధం లేదు. ఇక్కడ జరుగుతున్న పోరు మనుషుల మధ్యన, అహంకారాల మధ్యన. ఈ పోరు ఆఖరికి ఎటువైపు తిరిగి ఆగుతుంది? వీళ్ళ కాపురం బీటలు వారటానికి ఇవన్నీ లక్షణాలా? నర్మద, ఒకటి చెప్పు. పెళ్ళయ్యాక అత్తగారింటికి వెళ్ళావు. అక్కడ ఉన్నన్ని రోజులు దేనికో దానికి గొడవ. నువ్వు చెప్పింది వింటూ వచ్చాను. నువ్వు అంటున్న దానిలో నీ తప్పుందో లేదో నేను ఎప్పుడు పట్టించుకోలే. వాళ్ళు చేసిందే చెప్పావు. అవునేమో అనుకున్నాను. నీ సంతోషమే నా సంతోషం. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అత్తగారింట్లో కష్టంగా ఉందని వేరే వెళ్ళావు, విడిగా ఉంటున్నావు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి కదా. కానీ నువ్వు అలా ఉన్నట్టుగా నాకేం అనిపించడం లేదు. అలా విడిపోయి నువ్వేం సాధించావు? ఇది ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన విషయం. ఇదే నువ్వు ఇచ్చే సలహా? నీ సలహా నేను అడిగానా? అడగకుండానే ఇస్తున్నావు. లోపం నాది కాదు, రాకేష్ది. నేను అక్కడున్నా ఎక్కడున్నా రెస్ట్లెస్గా ఇరిటేటింగ్గానే ఉన్నాను. మార్చాలంటే నన్ను కాదు, రాకేష్ను మార్చు. ఓకే, నిన్ను మార్చను. నువ్వు ఆ ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డావు కదా, ఏం సాధించావు చెప్పు. సాధించటం సంగతి తర్వాత, ఆ ఇంట్లో వాళ్ళతో ఎస్ బాస్ అలా ఉండలేను నేను. నా పద్ధతులు నావి. నన్ను మారమని నాకే ఎలా చెప్తావు? వాళ్ళు వాళ్ళ పద్ధతులు మార్చుకున్నారా? వాళ్ళతో ఎందుకు? రాకేష్తో చెప్పగలవా? ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే మారాలని ఎందుకు అనుకుంటారు? మూర్ఖత్వం, అంతకుమించి మరేం లేదు. పద్ధతులు మార్చుకోమని నేను అనలేదు కదా. వాళ్ళల్లో కలిసిపోవటం గురించి మాట్లాడుతున్నాను. కలిసిపోవాలంటే కొన్నిటి దగ్గర సర్దుకోవాలి, రాజీ పడాలి. దీనివలన గొడవలు రావు. నీ మాట నెగ్గలేదనే, నీ ఆధిపత్యం సాగలేదనే కదా నువ్వు వచ్చేసావు. అక్కడ సరే, ఇక్కడ నీకు రాకేష్కు మధ్య దూరం పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమిటో. తల ఎగరేసింది. ఏంటి మమ్మీ అంత భయపడిపోతున్నావు? విడాకులు తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాను. నా బతుకు నేను బతకగలను. ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. అంతేగాని తల వంచుకుని బతకమంటే మాత్రం బతకలేను. నాకు గౌరవం లేని చోట నాకు మర్యాద ఇవ్వని వాళ్ళతో నేను ఎలా ఉంటాను? అయినా నా సంగతి నాకన్నా నీకే బాగా తెలుసు. పద్మజ ఏమీ మాట్లాడలేకపోయింది. అది నిజం. నర్మద సంగతి తనకు బాగా తెలుసు. ఆమె మొండితనంతో తనకి ఎన్ని తంటాలు తెచ్చిపెట్టేదో కూడా తెలుసు. పెద్దదైతే అర్థం చేసుకుంటుందనుకుంది, కానీ లేదు. ప్రతీదీ తన కోణం నుంచే చూస్తుంది. పద్మజ తన అనుభవాలు చెప్పింది. ఆమెకు పనికొస్తుందనుకుంది. అవేవో కథల్లాగా వింది కానీ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఆ మొండితనం ఇంకో అడుగు ముందుకేసింది. చిన్నప్పుడు లాలించేది, బుజ్జగించేది, బతిమాలేది. ఈరోజు కూడా అదే జరుగుతోంది. గుండెల్లో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. ఏదో వండేస్తే నేను తినేసి వెళ్ళిపోతాను అంటూ గోడకున్న టీవీ చూసింది. పద్మజ మౌనంగా కూతుర్ని చూసింది. నీ పాత టీవీ ఏం చేశావు? కింద ఉన్న చౌదరి హార్డ్వేర్ యజమాని అడిగాడు. కొడుకుతో రెడీమేడ్ తలుపులు షాపు పెట్టిస్తున్నాడట. ఎప్పటించో అడుగుతున్నాడు కొత్తది కొన్నప్పుడు పాతదిచ్చేయమని. ఏమన్నావు? గబుక్కునది. ఏది, నేను కొత్త టీవీ కొన్నట్టు చెప్పలేదు. వద్దొద్దు, చెప్పొద్దు. అది నాకు కావాలి. నీకెందుకు? మీ ఇంట్లో ఉంది కదా. నర్మద ఏమీ మాట్లాడలేదు. చెప్పు, ఏమైంది? పాడైపోయిందా? అది రాకేష్ది, నాది కాదు కదా. వింతగా చూసింది. మళ్ళీ గుండెల్లో సన్నటి బాధ. అంతవరకు వచ్చిందా? నీది నాది అనుకునే వరకు. నిర్లక్ష్యంగా చూసింది తల్లిని. నిన్న మా ఇద్దరికీ పెద్ద దెబ్బలాటైంది. పద్మజ నోరు తెరుచుకుని అలాగే నర్మదను చూస్తూ ఉండిపోయింది. అసలు ఏమనాలో ఆమెకు అర్థం కాల. కారణాలు ఏమిటి అని తల్లి అడక్కపోయినా తనే మొదలెట్టింది. తనేమో ఏదో న్యూస్ చూడాలనుకున్నాను అన్నాడు. నేనేమో 2020 మ్యాచ్ చూడాలన్నాను. నేను ఇప్పుడే వచ్చాను కదా, నన్ను చూడని అన్నాడు. నాకు క్రికెట్ అంటే ఇష్టము. ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ ఆడుతున్నారు, నేను చూడాలి అన్నాను. పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా, అప్పుడంతా ఏం చేశావు? అప్పుడు చూడలేదా? ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నాతో మళ్ళీ పోటీకి వస్తావా? దెబ్బలాడతావా? అంతే. దాంతో మా ఇద్దరి మధ్య మాట పెరిగింది. నేను కోపంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాను. తలుపు కొట్టి హాల్లోనే ఉండిపోయాడు. ఆ తర్వాత సెల్కు ఫోన్ చేసి తీసుకో నీ టీవీ అన్నాడు కోపంగా. నేను బయటకు వచ్చాను. నన్ను చూడగానే రాకేష్ బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావని నేను అడగలేదు. అయితే ఓ పావుగంట తర్వాత వచ్చి సోఫాలో వాలిపోయాడు. తాగొచ్చాడని అర్థమైంది. ఆ తర్వాత నేను రాకేష్తో అనేశాను, మా మమ్మీ నాకు కొనిస్తుంది, నేను తెచ్చుకుంటాను, నాకు నచ్చినవి చూసుకుంటాను, నాకు ఇష్టమైన ఛానల్స్ పెట్టుకుంటాను, నీ టీవీ నేను చూడను, నాకు అక్కర్లేదు ఏ అని. పద్మజ తెల్లబోయింది కూతురు మాటలకి. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఈ రకమైన ప్రవర్తన ఎక్కడికి దారితీస్తుందో ఏమిటో.
టీవీ కోసం భర్తతో పోట్లాడి అది అవమానం అనిపించి ఆత్మహత్య చేసుకున్న ఒక ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ గుర్తొచ్చింది. ఆ వార్త పేపర్లో చదివినప్పుడు అనిపించింది టీవీ కోసం కూడా పోట్లాడి చచ్చిపోతారా అని. నర్మదకు టీవీ గురించిన పోట్లాటలు అలవాటే. పెళ్లి కాకముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటివి తనతోనే జరిగాయి. అయితే తను ఇంకొంచెం ముందుకు వెళ్ళలేదు, వాదించలేదు. నీ ఇష్టం అంటూ రిమోట్ ఇచ్చేసి నర్మద ఏది పడితే అదే చూసేది. అయితే రాకేష్ పద్మజలా కాదు కదా, అందుకే అడిగిన వెంటనే రిమోట్ ఇవ్వలేదు. కాబట్టే ఇంత గొడవ. నర్మద వెళ్తూ వెళ్తూ టీవీ తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత నర్మద ఒక 2 రోజులు రాలా. ఆ మర్నాడు నర్మద రాకేష్ ఇద్దరు కలిసి వచ్చారు. ఏమీ జరగనట్టుగానే ఉన్నారు. పద్మజకు చాలా సంతోషం వేసింది. మొగుడు పెళ్ళాల గిల్లి కజ్జాలు, దీపావళి చిటపటలు, చిచ్చుబుడ్లు లాంటివి, తుస్సు తుస్సుమనే లాంటివి. కింద ఉన్న ఉడిపి హోటల్ నుంచి మసాలా దోశలు తెప్పించింది. కాఫీ తాగాక అసలు విషయం చెప్పారిద్దరు. ఆదివారం రాకేష్ పుట్టినరోజట, రమ్మని పిలిచారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆలోచించింది ఏమిస్తే బాగుంటుందా అని. డబ్బిస్తే వాడేసుకుంటారు, అందుకని ఉంగరం కొనాలనుకుంది. రాకేష్కి బహుమతి ఇస్తే నర్మదకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి, లేకపోతే తనకి కోపం వస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే. ఎవరి పుట్టినరోజు అని పిలిచినా నర్మద ఒక సీన్ పెట్టేసేది. నాకెవరూ బహుమతులు ఇవ్వటం లేదని అక్కడే గట్టిగా కాకపోయినా ఒక మూల కూర్చుని ఏడ్చేది. ఒక్కొక్కసారి ఏవేవో ఆటలు ఆడిస్తారు, తంబోలా, చిట్టీలు తీయటం, కుర్చీలాట, ఎందులోనైనా ప్రైజ్ రాకపోతే ఏడ్చేసేది. ఆ తత్వం ఎలా పోగొట్టాలో పద్మజకి అర్థం కాలేదు. నర్మద తత్వం తెలిసి కూడా దానికి ఒక బహుమతి కొనకపోతే బాధపడుతుంది. అందుకే తనకు ఆకుపచ్చ రాళ్ల సెట్టుని నర్మదకి ఇవ్వటానికి సిద్ధపడింది. ఎవరెవరిని పిలిచావు, ఏం వండిస్తున్నావు, ఏ క్యాటరర్ లాంటి ప్రశ్నలు అడగలేకపోయింది. అక్కడ రాకేష్ తల్లి శాంతను ఎలా ఎదుర్కోవాలన్న భయం ఆమెలో ఉంది. అందుకే దూరంగా ఉంటే బాగుంటుందనిపించి అలాగే ఉంది. ముందుగానే వెళ్ళాలనిపించలేదు. పైగా నర్మద కూడా ముందుగా రమ్మనిమని కోరలేదు. పద్మజ 6 దాటాక ఇంట్లో నుంచి బయలుదేరింది. దగ్గరే కాబట్టి నడిచి వెళ్ళింది. అప్పటికే అక్కడ నర్మద అత్తగారు, శాంత, తోడికోడలు సౌమ్య, నర్మద, ఆడపడుచు ఒక చోట కూర్చొని ఉన్నారు. పద్మజకు తెలియని వాళ్ళు ఒక చోట ఉన్నారు, మరో చోట మగవాళ్ళు ఉన్నారు. రాకేష్కి విషెస్ చెప్పి ఉంగరం ఇచ్చింది. నవ్వుతూ అతని పక్కన నుంచున్న నర్మదకి తన ఆకుపచ్చ రాళ్ల సెట్ ఇచ్చింది. నర్మద మొహం 1000 క్యాండిల్ బల్బులా వెలిగింది. అంతలోనే నర్మద స్నేహితురాలు కుర్చీ తెచ్చి శాంత పక్కన వేసి కూర్చోండి అంది. పద్మజ కొంచెం ఇబ్బందిగా చూసి కూర్చుంది. తప్పనిసరిగా పలకరించాల్సి వచ్చింది నర్మదకి. బాగున్నారా అంది. తల అటేటో తిప్పి అంది శాంత. పద్మజకి ఇంకేం చేయాలో తెలియలా. అటు ఇటు చూస్తూ మధ్యలో ఒకసారి నర్మద దగ్గరికి వెళ్ళి అవసరం లేకపోయినా మాట్లాడింది. ఏదైనా సాయం చేయనా అని కూతురుని అడిగింది. ఏమొద్దు, నువ్వు కూర్చో. జ్యూస్ తీసుకున్నావా? పద్మజకి అందరూ తననే చూస్తున్నారనిపిస్తోంది, తన గురించే మాట్లాడుకుంటున్నారనిపిస్తోంది. పెళ్ళై 6 నెలలు కాకుండానే వేరు కాపురం పెట్టించింది అన్న అర్థం వాళ్ళ చూపుల్లో కనిపిస్తోంది ఆమెకి. ఎంత ప్రయత్నించినా మనసుని అదుపులో పెట్టుకోలేకపోతోంది. నర్మద ఏమీ జరగనట్టుగా అందరితో కలిసిపోతూ హహహ నవ్వుతూ గలగలా మాట్లాడేస్తోంది. నర్మద స్నేహితురాలు ఓ ట్రేలో జ్యూస్లు, పకోడీలు ఉన్న ప్లేట్ తెచ్చి శాంత, పద్మజల ముందుంచింది. వియ్యపురాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. చూడముచ్చటగా ఉంది దృశ్యం. చేతిలో వీటిని కూడా ఉంచుకోండి అంటూ గ్లాసులు అందించి పకోడీల ప్లేటు ముందుంచింది. శాంత ఒకటి తీసుకుంటే పద్మజ వద్దన్నట్టుగా చేయి చూపించింది. మీకు మీ అమ్మాయి అంటే ప్రేమ ఉండొచ్చు, ఒక్కతే కూతురని మీ ప్రాణాలన్నీ ఆమె మీద పెట్టుకుని మీరు బ్రతుకుతూ ఉండొచ్చు, ఆమె చూడకుండా మీరు ఉండలేకపోవచ్చు అంటూ ఆగి జ్యూస్ తాగింది. పద్మజకి అర్థం కాల ఆమె ఎవరితో మాట్లాడుతుందో అని ఒకసారి అటు ఇటు చూసింది. తనతోనే అని అర్థం కావటానికి ఒక 2 నిమిషాలు పెట్టింది. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేశారు కఠినంగా అంది శాంత. పద్మజకి ఏమనాలో తెలియక నోరు తెరుచుకుని ఉండిపోయింది. అంత అర్థం కానట్టుగా నటించక్కర్లా, మీకు తెలియకుండా జరుగుతున్నాయని అనుకోను, వెనకాలండి మీరు చేయిస్తున్నారు అనిపిస్తోంది. నాకేం అర్థం కావట్లా, మీరేమంటున్నారు అంది పద్మజ అయోమయంగా. వింతగా ఉంది, మాకు అర్థమైంది మీకు అర్థం అవ్వలేదంటే ఆశ్చర్యం. నిజంగానే నాకేం తెలియదు, మీరేమంటున్నారు? మీరు మీ భర్త పోయాక స్వతంత్రంగా ఉంటున్నారు, మీ అత్తగారి వాళ్ళతో సత్సంబంధాలు లేవని మాకు పెళ్లిలోనే అర్థమైంది. సరే, ఒక్కరే వేరే ఉంటున్నారు, అది మీ పరిస్థితి. మీ అమ్మాయిని కూడా అలాగే తయారు చేశారు, మీలాగే మీ అమ్మాయిని కూడా అలాగే ఉంచాలని చూస్తారా? నేనేం నేర్పించలేదే, వీలైనంత వరకు మంచే నేర్పించాను, నాకేం తెలియదు భయపడుతూ అంది పద్మజ. తెలియకపోవడానికి ఏముంది, మీరు పిలిచి కూర్చోబెట్టి బోధించక్కర్లా, మీరేం చేస్తే అది చూసి ఆమె నేర్చుకుంది.
ఆడపిల్లలకి తల్లులే రోల్ మోడల్స్. అదే మీ అమ్మాయి విషయంలో జరిగింది. మీలాగే స్వతంత్రంగా ఉండాలనుకుంటోంది. మీ ఇంట్లో మూడో మనిషి ఉండడు. అదే మీ అమ్మాయికి వచ్చింది. అలాగే కావాలనుకుంటోంది. కాపురం సరిగ్గా చేసుకోవాలని పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పాలి. ఈ కాలం పిల్లలు చదువుకున్న వాళ్ళే, కానీ ఆలోచనలు తక్కువ. వాస్తవాలను అర్థం చేసుకోరు, ఆవేశాలు ఎక్కువ. పెద్దవాళ్ళం మనం కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పాలి, అంతేగాని అగ్గి రాజేయకూడదు. మీకు మీ అమ్మాయి సంతోషం, సుఖం, ఆనందం ఎంత ముఖ్యమో మాకు మా అబ్బాయి అంతే కదా. రాకేష్కి మా ఇల్లు మేము అన్న ఇష్టమే. చిన్నప్పటి నుంచి ఈ వాతావరణంలో ఉన్నవాడిని మా నుంచి విడదీస్తారా మీరు? అత్తగారింట్లో ఉండకు, విడిగా ఉండు అని మీరు సలహా ఇస్తారా? వాడు మానసికంగా నలిగిపోతున్నాడు. మా బాధ మీకు అర్థం కాదు. ఆమె చాలా మెల్లగా అన్నా స్పష్టంగా కోపంగానే అంది. పద్మజకు ఏడుపొక్కటే తక్కువ. అయినా ధైర్యం తెచ్చుకుంది. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను నర్మదకి సలహాలు అవి ఏమీ ఇవ్వలేదు. అయినా అది చిన్నపిల్లేం కాదు. ఏం చేయాలో దానికి తెలుసు. నేను కలగ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. మీరు అలా చెప్పేస్తే నేను నమ్మేస్తానా? మీరు కలగజేసుకున్నారో లేదో మీకే తెలియాలి. మా వాడిని దూరం చేశారు, విడిగా ఉంచారు. సరే ఏదోలే, వాళ్ళ ఆనందం కన్నా కావాల్సింది ఏముందని అనుకున్నాం. ఇప్పుడు ఇల్లరికం ఎందుకు? విడిగా ఉన్నా మీకు నచ్చలేదా? ఇంట్లో అల్లుడిని కట్టేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పటికే మీ అమ్మాయి వేరు చేసింది, ఇక పూర్తిగా మీరు వేరు చేసేయడానికి చూస్తోంది. ప్రేమించాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు. వేళ్ల మీద ఆడించగలమని అనుకోవద్దు. రాకేష్ అభిమానవంతుడు. ఇలా గొడవలు చేస్తే ఈ జీవితాలు ఎక్కడ ఆగిపోతాయో కొంచెం ఆలోచించండి. మనం ఈ సమాజంలోనే ఉంటున్నాం. కొన్ని మేము సమాజానికి భయపడి చేస్తాం. మీకు ఆ భయాలు కూడా అవి ఇవి ఏమీ లేనట్టున్నాయి. ఇప్పటికే అలాగో ఉంది వాడు విడిగా ఉంటున్నందుకు. అలవాటు లేని అబద్ధాలు మాకు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇక ముందు ఏం జరుగుతుందో ఏమిటో. ఆమె మాటలకి పద్మజ భయపడింది. నిజంగా నాకేం తెలియదు. అమ్మాయి నాకేం చెప్పలేదు. అయితే పరిస్థితి ఇంకా ముందుకెళ్ళకముందే మీ అమ్మాయికి నచ్చ చెప్పండి. ఇల్లరికం అన్న ఉద్దేశం ఉంటే దాన్ని మనసులోంచి తీసేయండి. వాళ్ళ కాపురం సజావుగా సాగేలా చూడండి. అసలు మావాడు వేరేగా వెళ్లేందుకు ఇష్టపడలేదు. మేమే వాడికి నచ్చజెప్పి వేరే కాపురం ఉండడానికి ఒప్పించాం. మరి ఇప్పుడు ఈ ఇల్లరికం ఏమిటి? అసలు వాడు ఎలా ఉంటాడు ఏమిటో. గారంగా పెరిగిన పిల్లల్ని చూసాం, కానీ ఒక్కతే కూతురు అన్న వాళ్ళని కూడా చూసాం. కానీ మరి ఇంతగా విడిచి ఉండలేనంత తల్లి కూతురులను ఎక్కడా చూడలేదు. మిమ్మల్నే చూస్తున్నాం. ఈ గొడవలు పెద్దవి కాకుండా చూడండి. ఇప్పటికే వాడు చాలా డిప్రెస్ అయ్యాడు. లేని అలవాట్లు నేర్చుకుంటున్నాడు. ముందు ముందు ఎలాంటి అలవాట్లు వస్తాయో మాకు చాలా భయంగా ఉంది. పద్మజకి గుండె నొప్పి వచ్చేస్తుందేమో అన్నంతగా ఒత్తిడితో గుండె నొక్కుకుపోతున్నట్టుగా అనిపించసాగింది. కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఇంకో విషయం, నర్మద మా గురించి చెడుగా చెప్తుందని మాకు తెలిసింది. ఇది మంచి పద్ధతి కాదు. కుటుంబాన్ని ఇన్నేళ్లు గుట్టుగా ఉంచాం. ఏ విషయంలో మా కుటుంబం ఏనాడు కూడా నలుగురు నోళ్లలో పడలేదు. కలిసిమెలిసి ఉండే కుటుంబాలకి మా కుటుంబం ఒక ఉదాహరణ. అలాంటిది ఈ రోజున పద్మజకు చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. నర్మద చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా కూతురు గురించి ఫిర్యాదులు చేస్తే కూతురుని అనకుండా వాళ్ళనే అనేది. పిల్లల గొడవలో తలదూర్చి కూతురుని వెనకేసుకొచ్చేది. అలా చేయకూడదని ఆనాడు ఆమె అనుకోలేదు. కూతురు తప్పు ఎంతుందో తెలుసుకోవడానికి ఏనాడు ప్రయత్నించలేదు. అలాంటిది ఈ రోజున శాంత అన్ని మాటలు అంటుంటే ఏమీ అనలేకపోయింది. కూతురు చేస్తున్న తప్పని ఆమెకే తెలుస్తోంది. నర్మద వైఖరి, మాటలు, చేతలు, ప్రవర్తన అస్సలు నచ్చటం లేదు. అందుకే శాంత మాటల్ని ఖండించలేదు. కూతుర్ని వెనకేసుకు రాలేదు. శాంతకు కనిపించిన లోపాలు తనకు కూడా కనిపించాయి. అయితే ఆ లోపాలు ఎలా వచ్చాయి? నర్మద తననే అనుసరించిందంటే మరి తను మరో నర్మద మరో తను. అందుకే ఎక్కడా తప్ప కనపడలేదు. తను చేసిందే ఆమె చేసిందా? మరి తన తప్పులు, లోపాలు ఎవరు ఎత్తి చూపించలేదే. మరో మనిషి లేకపోవటం వలన. నిజానికి తనలో ఇన్ని లోపాలున్నాయన్న విషయం ఇన్ని రోజులు తెలియలేదు. ఇప్పుడు నర్మద మూలంగా తెలుస్తోంది. అంతా తనదే తప్పు. ఎందుకు ఇలా జరిగిందో ఏనాడు ఆలోచించలేదు. కానీ ఈ మధ్య ఆలోచిస్తోంది, ఎందుకు ఇలా జరిగింది. తల్లి తండ్రి తనే అయ్యి పెంచినందుక, ఇంట్లో ఎక్కువసేపు నర్మద ఒక్కతే ఉంటున్నందుకు, దాని ఒంటరితనాన్ని కాంపెన్సేట్ చేయడానికి తనిచ్చే బహుమతులకు కారణమైందా? కూతురు ఎక్కువ కాలం గడపలేకపోతున్నందుకు లంచాలు ఇవ్వటం వల్ల కూతురు ఇలా అయిందా? ఈ బహుమతులు, లంచాలు దాని కాంప్లెక్స్కి కారణమయ్యాయా? పెద్దవుతున్న కొద్దీ ఆమె మానసికంగా ఎదగలేదా? ఇంకా తనకు నచ్చినట్టుగానే జరగాలనుకుంటోంది. తన మాటే నెగ్గాలనుకుంటోంది. నర్మద సమస్యలకు పరిష్కారాలు తనే చూపించేది. ఆమె సంఘర్షణలన్నీ తనదిగా భావించి కూతుర్ని తేలికపరిచేది. శాంత పక్క నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో గమనించలేదు. ఆంటీ, అందరూ తింటున్నారు, మీరు కూడా రండి అంటూ నర్మద స్నేహితురాలు పద్మజ చేయి పట్టుకుంది.
శాంత మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. ఏమీ తినలేకపోతోంది. వేడి పూరీలు వేసుకోండి. ఎవరో 2 పూరీలు వేసి వెళ్ళిపోయారు. అది కూడా పట్టించుకోలేదు. అసలు ఏమి తింటోందో, ప్లేట్లో ఏముందో ఏమి లేదో చూసుకోవటం లేదు. అసలు ఏం తినాలనిపించటం లేదు. పద్మజ మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. శాంత చెప్పింది విన్నాక జరగబోయేది ఊహించలేకపోతోంది. నర్మద, రాకేష్ తన ఇంట్లో ఉంటారా? ఎలా ఉంటారు? కూతురు తనని ఎందుకు అడగలేదు? తనకిష్టం ఉందో లేదో కనుక్కోవాలి కదా. తన అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదా? తెలుసుకోకుండా తన ఇంట్లోకి వచ్చేస్తారా? అలా ఎలా వస్తారు? నర్మద కూతురే, పెళ్ళైపోయింది. అత్తగారింట్లో ఉండాలి, లేకపోతే వేరే ఇంట్లో ఉండాలి. అంతేగాని తన ఇంట్లో ఉండటం ఏమిటి? నర్మదకు పెళ్లి చేయాలనుకుంది కానీ అల్లుండి తన ఇంట్లో ఉంచుకోవాలన్న ఆలోచన ఈ రోజు వరకు లేదు. ఆ నియమము పెట్టుకోలేదు. పెళ్లికి ఇల్లరికం ముడివేస్తుందని ఊహించలేదు. ఇదే గనక జరిగితే వాళ్ళిద్దరూ తన ఇంటికి వచ్చేస్తారు. ఒక గది ఆక్రమించేస్తారు. ఏదో పని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు మిగిలిన గదుల్లో కూడా వస్తుంటారు. అప్పుడు తన ఇల్లు తనకు ఒక హోటల్ గదిలా ఉంటుంది. ప్రైవసీ ఎక్కడుంటుంది? ఒక పరాయి ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజులకు తను ఒక అతిథిగా మారిపోతుంది. ఇవన్నీ తనకు తెలియకుండానే జరిగిపోతాయా? అలాంటప్పుడు తన వ్యక్తిగత జీవితం అదేమవుతుంది? భర్త పోయాక అన్నింటికీ దగ్గర ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పని లేకుండా నగరం నడిబొడ్డులో ఒక ఫ్లాట్ తీసుకుంది. అప్పటి నుంచి అలవాటైన ఆ ఇంట్లో ఒక్కతే ఉంటోంది. ఇప్పుడు తన ఏకాంత జీవనానికి ఇబ్బంది అవుతుందని అసలు నర్మదికి ఐడియా ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఈ ఆలోచనల్లో పద్మజ ఏమీ తినలేకపోయింది. ప్లేటు పెట్టడానికి లేచినప్పుడు గమనించింది కొంతమంది వెళ్ళిపోయారు. రాకేష్ తల్లి తండ్రి కూడా వెళ్ళినట్టున్నారు. వాళ్ళు కూడా కనిపించలేదు. మమ్మీ ఎలా వెళ్తావు? రాకేష్ దింపుతాడు అంటూ రాకేష్ కోసం చూస్తున్నట్టుగా తలను అటు ఇటు తిప్పింది. వద్దు, రాజయ్య కానీ సోమయ్య కానీ ఉన్నారేమో కనుక్కుంటాను అంటూ సెల్ తీసుకుని చేసింది. ఈ లోపల రాకేష్ ఎవరినో సాగనంపొచ్చాడు. ఆంటీ, బైక్ మీద దింపేస్తాను. మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నంలో ఉంది పద్మజ. ఏమీ తెలియనట్టుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది, కానీ నటించలేకపోతోంది. అందుకే ఫ్రీగా రాకేష్ మొహంలోకి చూడలేదు, మాట్లాడలేదు. చేతిలో ఉన్న పర్సును తెరిచి ఒకసారి చూసి మళ్ళీ మూసి అంది, వద్దు, సోమయ్య వస్తున్నాడు. టైము ఎక్కువ కూడా లేదు, నేను వెళ్ళిపోగలను. కింద ఉన్నానంటూ సోమయ్య ఫోన్ చేశాడు. పూరీలు, అన్నం, కూరలు, స్వీట్లు అన్నీ ఉన్నాయి. ఏమైనా తీసుకెళ్తావా? నీ క్యారియర్ ఉంది, ప్యాక్ చేసివనా? లేకపోతే ఏది కావాలో వచ్చి చూసుకో. వద్దు, రేపు ఆఫీస్లో పార్టీ ఉంది, తీసుకెళ్ళినా పారేయాల్సిందే. నువ్వే పొద్దున పని మనిషికో వాచ్మెన్కో ఇచ్చేయి, నేను వస్తాను. గుడ్ నైట్. గబగబా నడిచింది గుమ్మం వైపు. వెనక్కి తిరగలేదు. రాజేష్ కిందకొచ్చాడు. ఆటో కదిలే వరకు ఉన్నాడు. రాకేష్ చెయ్యి ఊపినట్టు అనిపించింది. ఏదో మొక్కుబడిగా చెయ్యి ఊపింది. పైన బాల్కనీలోంచి నర్మద చూస్తూనే ఉంది. కానీ పద్మజ తల పైకెత్తి చూడలేదు. మాటలు మర్చిపోయినట్టయింది. ఇంటికి వెళ్ళాక చీరైనా మార్చుకోకుండా ఇల్లంతా చూసింది. ప్రతి గదిలోకి వెళ్ళి 4 మూలలు పరికించింది. 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటోంది. ప్రతి ఇంచిలో తన స్పర్శ ఉంది. ఎప్పటికప్పుడు ఆధునీకరించింది. పెయింట్లు వేయించింది. అవసరమైనప్పుడు రిపేర్లు చేయించింది. వంటింటిని 2 ఏళ్ల క్రితం పూర్తిగా మార్చింది. బాత్రూములు మార్చింది. మొదట్లో ఉన్న మొజాయిక్ మీద టైల్స్ పరిచింది. అలాంటిది ఈ ఇంట్లో తనే ఉండాలనుకునేది. కానీ ఇప్పుడు రాకేష్, నర్మద ఏదో 2 రోజులు, వారం అనుకుంటే పర్వాలేదు. కానీ ఎప్పటికీ ఈ ఆలోచన రాకేష్కి వచ్చి ఉండదు. ఈ ఆలోచన తప్పనిసరిగా నర్మద ఆలోచనే. ఈ మధ్య 2-3 సార్లు ఇంటి అద్దె కట్టడం ఎంత కష్టంగా ఉందో చెప్పింది. అద్దె లేకపోతే ఆ 10,000 మిగిలే కదా. అప్పుడు చేతి నిండా డబ్బే. ఇదే అర్థాలు వచ్చేలా మాట్లాడింది. కూతురు మాటలు నెమరేసుకుంది. ఇది పూర్తిగా నర్మద ఆలోచనే. నర్మద వచ్చినప్పుడు ఎలా విషయం రాబట్టాలి అన్న ఆలోచనలో ఉండిపోయింది. మీ అత్తగారు అన్నారు అని అంటే బాగుండదు. వెళ్ళి రాకేష్తో దెబ్బలాడచ్చు. అసలు అత్తగారి పేరు రాకుండా దాని మనసు తెలుసుకోవాలి. 2 రోజులు పోయాక నర్మద వచ్చింది. రాకేష్కి వచ్చిన బహుమతుల గురించి వర్ణించింది. వంటల గురించి, అందరూ చేసిన వ్యాఖ్యల గురించి చాలా మాట్లాడింది. ఆమె మాట్లాడుతున్నంతసేపు పద్మజ ఆలోచిస్తూనే ఉంది. తల్లి వింటుందో లేదో కూడా పట్టించుకోలేదు. వచ్చే నెల జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఈ నెల పుట్టినరోజు ఖర్చు వచ్చింది కదా, ఇంటెద్దే అది లోపాయకారిగా విషయం తెలుసుకోవాలని అంది పద్మజ. అవును, ఈ ఇంటెద్దతో ఇబ్బందులు వస్తున్నాయి. అన్నీ చూసి కొనాల్సి వస్తుంది. ఏం మిగలటం లేదు. దారిలోకి వస్తుంది అనుకుంది పద్మజ. జాగ్రత్తగా ఖర్చు పెడితే నువ్వు కూడా మిగిల్చుకోవచ్చు. అసలు నీకేం కావాలో, ఏది కొనాలో, ఏది ముందో ఏది తర్వాతో చూసి ఒక ప్రణాళిక ప్రకారంగా కొనుక్కుంటే నీకే తెలుస్తుంది. ఇవన్నీ ఒకళ్ళు చెప్తే రాదు.
ఎవరి మటుకు వాళ్లే తెలుసుకోవాలి. చదువుకున్నావు, అన్నీ నీకు తెలియాలి. విసుగ్గా చూసింది తల్లిని. చదువుకి దీనికి సంబంధం లేదు. నేను ఎలా పెరిగానో అలాగే ఉంటాను. చూసి చూసి గీసి గీసి ఖర్చు పెట్టడం ఎలాగో నాకేం తెలుసు? నువ్వు నేర్పించావా? నేర్పించలేదు. నేను అడిగింది కొన్నావు. కొన్నప్పుడు ఎప్పుడూ కూడా డబ్బు సంగతి నాకు చెప్పలేదు. అందుకే నాకే తెలియదు. అలవాట్లేంది ఎలా వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు అలవాటు చేసుకోమని ఏమిటి? అయితే మరి దీనికి సొల్యూషన్ అంటే అద్దె ఒక్కటే ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి ఉంటే అది కూడా తీరిపోతుంది. చాలా తేలిగ్గా అనేసింది. కావాల్సింది వచ్చింది పద్మజకి. కూతురు మనసులో మాట బయటపెట్టింది. పార్టీలో శాంత అన్నది నిజమే. అయితే నువ్వు రాకేష్ ఇక్కడికి వచ్చి ఉండాలనుకుంటున్నారా? అది మంచిది కాదంటావా? మంచిదో కాదో తర్వాత సంగతి. రాకేష్ ఆలోచన కూడా ఇదేనా? నిశ్శబ్దం. తల అడ్డంగా ఊపింది. కాదు, ఇది పూర్తిగా నా ఆలోచనే. అయితే దీని గురించే నేను రాకేష్ రోజూ పోట్లాడుకుంటున్నాం. ఇబ్బందులు పడుతూ అయినా అద్దె కడుతున్నాం. కానీ మీ అమ్మ వాళ్ళింటికి రాను అని అంటున్నాడు. అది అభిమానం. అభిమానవంతులనే మాట అది. ఇంతెత్తున లేచింది నర్మద. నీ ఉద్దేశం ఏమిటి? నాకు అభిమానం లేదనా? అంత సిగ్గులేందని అనుకున్నావా? నాది నేను వాడుకోవటానికి నాకు సిగ్గు అభిమానం ఎందుకు? నీకు గుర్తుందా మమ్మీ? నీవన్నీ నాకే, ఈ ఇల్లు నాకే, నీ డబ్బు నాకే అన్నావన్న విషయం నీకు గుర్తు లేకపోయినా నాకు మాత్రం బాగా గుర్తుంది. అందుకే ఈ ఇల్లుంది కదా, వేరే అద్దె ఇల్లు ఎందుకని అనుకున్నాను. ఈ ఇంటి మీద నాకు కూడా హక్కు ఉంది కదా, ఉండొచ్చు అని అనుకున్నాను. స్పృహ తప్పుతున్నట్టు అయింది పద్మజకి. నోట మాట రాలేదు. అసలు మాటలు మర్చిపోయింది. కూతురు, తను పెంచిన కూతురు, తన నీడలో పెరిగిన కూతురు. నేను రైట్ అన్న సంగతి ఒప్పుకుంటావా? అందుకే ఇక్కడికి వచ్చి ఉండాలనుకున్నాను. తను ఏదైనా అంటే నర్మద మరో 4 గంటలకి వెనకాడదు. అది ఓ దెబ్బలాట అవుతుంది. ఆస్తి కోసం తల్లి కూతుళ్ళు దెబ్బలాడుకున్నారన్న విషయం బయటకు వస్తుంది. కొడుకులు దెబ్బలాడగా చూశాం, కానీ కూతుళ్ళు కూడా దెబ్బలాడతారా అని అందరూ అనుకుంటారేమో. అదే పద్మజకి ఇష్టం లేదు. నీకు కూడా ఈ ఇంటి మీద హక్కు ఉందని అంటున్నావు. సరే, ఇప్పుడు ఉంటున్న నాకు ఇష్టం ఉందో లేదో అన్నది నువ్వు తెలుసుకోవాలి కదా. నన్ను అడగాలని నీకు అనిపించలేదా? ఎందుకని? బాధగా అంది పద్మజ. ఎందుకని అడిగితే ఏం చెప్పను. ఇది పూర్తిగా నీ ఇల్లు అని నేను అనుకోలేదు, మన ఇల్లు అనుకున్నాను. అందుకని. దీర్ఘంగా నిట్టూర్చింది. తల ఊపింది మెల్లగా. సరే, మన ఇల్లే. ఈ ఇంట్లో అప్పుడప్పుడు మీరుండొచ్చు. ఆ హక్కు అధికారం నీకుంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అసలు నీకు ఏం కావాలో, నీకు ఎక్కడ సంతోషం దొరుకుతుందో నీకు తెలియటం లేదు. ఈ లెక్చర్లు ఆపు. నాకేం వినాలని లేదు. నీ దగ్గర 3 గదుల ఫ్లాట్ ఉంది. ఉండేది నువ్వు ఒక్కదానివే. మేం కూడా ఇక్కడ ఉంటే నీకేమిటి కష్టం? నాకు కష్టం అని కాదు, నా ఇష్టం కూడా చూడాలి కదా. నీ ఇష్టం చూడాలని అనుకోలేదు. అసలు నీకు ఇష్టం ఉండదని నాకు కొంచెం కూడా అనుమానం రాలేదు. 6 నెలల క్రితం వరకు ఈ ఇంట్లోనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఉన్నాను. ఈ ఇంట్లో నేను ఒక సభ్యురాలిని. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నాను. అందుకే వచ్చేయచ్చు అనిపించింది. దానికి నీకు ఇష్టం ఉందో లేదో కనుక్కోవాలని కూడా అనుకోలేదు. నీ దగ్గర ఉంటే నువ్వు ఒంటరిదాని అన్న ఫీలింగ్ ఉండదనిపించింది. నీ బాగోగులు నేను దగ్గరుండి చూడొచ్చు. అదొక్కటే కాదు, చాలా ఆలోచించి ఇలాంటి నిర్ణయానికి వచ్చాను. సారీ నర్మద, నాకు ఒక్కదానికి ఉండటం ఇష్టం. నా బాగోగుల్ని చూసుకోగలను. నర్మద ఒక్కసారిగా లేచింది. కోపంగా తల్లిని చూసింది. నాకంతా అర్థమైంది. నువ్వు చాలా సెల్ఫిష్, అంతా స్వార్థం. నేనిక్కడుంటే పొరపాటు, మేమిక్కడుంటే. నీరసపడిపోయింది నర్మద. నిశ్శబ్దంగా తల్లిని చూసింది. నిజమే, పొరపాటే. మేమిక్కడుంటే నీ స్వాతంత్రం పోతుందని నీ బాధ. నీకు నీ స్వాతంత్రం కావాలి, కానీ నీ కూతురు సంతోషం అక్కర్లేదు. ప్రపంచంలో ప్రతి తల్లి కూతురు సుఖం చూస్తుంది, కానీ నువ్వు మాత్రం కాదు. నా బాధ నీకు అర్థం కాదు. నా అభిమానం పోతుంది, నా రక్తం కన్నీళ్ళైపోతుంది అంటూ ఒక్కసారిగా దభీమని సోఫాలో కూర్చుని ఏడవడం మొదలెట్టింది. పద్మజకు భయం వేసింది. కాసేపటికి తేరుకుంది. చూడు నర్మద, చిన్నప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చావు. నీ పంతం సాధించుకుంటున్నావు. ఇంక ఇప్పుడు కూడా అదే అస్త్రం వేయకు. నాకు చిరాకు. ఏడుపు ఆపకుండానే, కన్నీళ్లు తుడుచుకోకుండానే తల్లిని చూస్తూ అంది. నా ఏడుపు నీకు బ్లాక్మెయిల్లా అనిపిస్తోందా? నా విలువ ఇదన్నమాట. ఇలాంటి సీన్ ఉంటుందని రాకేష్ ముందే ఊహించాడు. అందుకే రానన్నాడు. రాకేష్ కూడా వచ్చి ఉంటే అవమానం జరిగేది. అయినా నా బాధ నీకు తెలియదు. అక్కడ ఇంటివాడు అద్దె పెంచమన్నాడు, దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా. ఇక్కడుంటే ఆ బాధ ఉండదు కదా అంటూ మళ్ళీ ఏడవడం మొదలెట్టింది. పద్మజ పైకి ఏడవలేక మనసులోని ఏడ్చింది. ఏం మాట్లాడకుండా ఉన్న తల్లిని కాసేపు చూసి లోపలికెళ్ళి మొహం కడుక్కొని తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది.
ఈ మధ్య నర్మద వచ్చి వెళ్ళినప్పుడల్లా మనసంతా అలజడితో ఉండిపోతోంది. ఈ మధ్య అనేమిటి, దాని పెళ్ళైనప్పటి నుంచి ఇదే తుఫాను. ప్రతి దానికి తనతో పోలిక, దానితో అసంతృప్తి. పెళ్ళైన కొత్తలో ఒక రకమైన కారణాలు, ఇప్పుడు మరో రకం. అత్తగారింటి ఫిర్యాదులు తగ్గాయనుకుంటే ఇప్పుడు రాకేష్ మీద, తల్లిగా తానేమీ పట్టించుకోవట్లేదని తన మీద అన్నీ ఫిర్యాదులే. ఏనాడు ఎక్కడా సంతృప్తి ఉన్నట్టే కనిపించలేదు. ప్రతిసారి కూతురుగా తనకేం కావాలో తన అధికారాలు హక్కులు అంటూ మాట్లాడుతుంది. కానీ ఏనాడు ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక కోడలిగా తన విధులు ఏమిటో, తన బాధ్యతలు ఏమిటో, తన ధర్మాలు ఏమిటో వాటి గురించి మాట్లాడితే అవేం లేవా? ఏం కావాలో తెలిసినప్పుడు ఏం చేయాలో కూడా తెలియాలి కదా. అదండి మరి చివరి భాగం ఇంకొక 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.